హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం అసలు జాబ్ స్కామ్స్ అనేవి ఎలా జరుగుతాయి అనే విషయం మీద డిస్కస్ చేద్దాం. సో ఈ జాబ్ స్కామ్స్ అనేవి ఎలా జరుగుతాయంటే, ఫస్ట్ మనకి ఈ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసే వాళ్ళు వాట్సాప్ త్రూ మనకి మెసేజ్ పెడతారు అనమాట. సో ఆ మెసేజ్లో ఏముంటుందంటే, ఇట్ ఈస్ ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వాళ్ళ శాలరీ ఎట్లా మెన్షన్ చేస్తారంటే 20 to 30K అంటే హైయెస్ట్ శాలరీస్ మెన్షన్ చేస్తారు అనమాట. సో హైయెస్ట్ శాలరీ మెన్షన్ చేస్తారు అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీ దగ్గర నుంచి మాకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, లేకపోతే మీ దగ్గర నుంచి మాకు సమ్ కైండ్ ఆఫ్ స్కిల్స్ కావాలి అని వాళ్ళు అన్నీ మెన్షన్ చేస్తారనమాట. సో మనం ఏమనుకుంటామంటే, ఇట్ ఈస్ ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. సో బయట ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు ఒక జాబ్ కోసం వెళ్తే అక్కడ ఒక 4 rounds పెడతారు. సో ఫస్ట్ రౌండ్ హెచ్ఆర్ ఇంట్రడక్షన్, సమ్ కైండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ just tell your roles and responsibilities. This is the first round. And second round is the person round. Person round means there is some kind of aptitude and reasoning questions. So that is the second round. Then the final round is that is the manager round. So బయట మనకి 3-4 అనే రౌండ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు 3-4 రౌండ్స్ అనేవి ఉంటాయి. సో ఆ 4 roundsలో సెలెక్ట్ అయితేనే మనం జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే, వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ they said like, we will provide you the job opportunity and it is fully work from home and you can earn 20 to 30,000 per month. So there is a flexible hours also there. So they said like that. ఇవన్నీ వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు అనమాట. సో మెసేజ్ చేసిన తర్వాత మనం ఏమనుకుంటాం, సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. సో బయట చూస్తే 4 rounds కంప్లీట్ చేస్తే కానీ 3-4 rounds కంప్లీట్ చేస్తే కానీ మనకి జాబ్ రావట్లేదు. సో మనం ఏమనుకుంటాం అంటే, ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి ట్రై చేస్తాం. సో ఓకే, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు ఏం చేస్తారు, సో వీ హ్యావ్ రిక్వైర్డ్ యువర్ డాక్యుమెంట్స్, సమ్ కైండ్ ఆఫ్ యువర్ highest qualification, mark sheet and Aadhaar card as photo, like some kind of documents they are required. So మనం ఏమనుకుంటాం, సరే మనం ఎలాగో చేద్దాం అనుకున్నాం కదా, చూద్దాం అని చెప్పి మనం పంపించేస్తాం. సో పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదంతా చెప్పిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, సో ఆ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్కి పంపడానికి వాళ్ళు కొంత అమౌంట్ అనేది అడుగుతారు అనమాట. సో మీకు జాబ్ కన్ఫర్మేషన్ మెయిల్ రావాలంటే ఈ డాక్యుమెంట్స్ మేము వెరిఫికేషన్కి పంపాలి. సో వెరిఫికేషన్లో వాళ్ళు కొంత అమౌంట్ తీసుకుంటారు. సో ఆ అమౌంట్ పే చేస్తేనే వెరిఫికేషన్కి పంపిస్తాం. సో మనం ఏం చేస్తాం, సరే ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ 400 to 500. సో ద అమౌంట్ అనేది 400 to 500 వరకే ఉంటుంది. సో కొంతమంది 500 అడుగుతారు, కొంతమంది 1000 అడుగుతారు. సో ఇలా అడిగితే ఏమంటారు, సరే మనకి ఇలాగో ఏమనుకుంటాం, జాబ్ మనం ఏమనుకుంటాం, ఆపర్చునిటీ కావాలి కదా మనకి. సో ఆపర్చునిటీ కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే, సింపుల్గా 400-500 అంటే సరే పంపించేస్తాం. పంపించిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, నీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది పంపిస్తారు. సో ఆ కన్ఫర్మేషన్ మెయిల్ పంపిన తర్వాత అక్కడ వాళ్ళది ఏముంటుంది అంటే, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామని చెప్తారు. 3 to 7 days, 3 to 15 days, సార్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 15 days ట్రైనింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తారు. సో ఈ ట్రైనింగ్లో ఏముంటుందంటే, ట్రైనింగ్లో వాళ్ళు ఏదో చేస్తారు, సమ్ కైండ్ ఆఫ్ సో మేము ఏదో బిజినెస్ చేస్తున్నాము, మీ వర్క్ ఇది అని చూపించుకోవడానికి వాళ్ళు కొంత హడావిడి చేస్తారు. హడావిడి చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు, సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఇంకా మొత్తం కన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ సమ్ అమౌంట్ అడుగుతారు అనమాట. సో ఆ అమౌంట్ అనేది కొంచెం హ్యూజ్ ఉంటుంది, ఎందుకంటే అది కన్ఫర్మ్ కోసం అని చెప్పి. సో వాళ్ళు అమౌంట్ అడగడం జరుగుతుంది. సో ఈ అమౌంట్ పే చేస్తే వాళ్ళు మళ్ళీ తర్వాత మనకు రెస్పాండ్ ఇస్తారా లేదా అనే విషయం మనము దృష్టిలో పెట్టుకొని ఉండాలన్నమాట. వాళ్ళకి అమౌంట్ పంపాలా వద్దా అనేది మన దగ్గర ఉంటుంది. సో నీకు ఆపర్చునిటీ కావాలి అన్నప్పుడు నువ్వు 20,000 అడిగినా 10,000 అడిగినా కొట్టడానికి రెడీ ఉన్నావు అంటే నువ్వు మోసపోవడానికి రెడీ ఉన్నట్లు. సో ఇలా హ్యూజ్ అమౌంట్ అడిగితే మాత్రం ఏమంటే క్విట్ చేసేయండి. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇలాగ వాట్సాప్లో అప్నా యాప్ నుంచి కానీ, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఓల్డ్ యాప్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి మెసేజ్ వస్తుంది అనమాట. ఓకే, వీఆర్ సమ్ ఎంటర్ప్రైజెస్ ఇట్లాంటివి వస్తుంటాయి. ఎంటర్ప్రైజెస్ అండ్ ఎంటర్ప్రీనర్ నుంచి మెసేజ్ వస్తుంటాయి అనమాట. సో వాళ్ళు ఒక లొకేషన్ ఉంటుంది, అక్కడికి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి లొకేషన్ బి పెడతారు అనమాట. సో ఆ లొకేషన్కి వెళ్తే ఏముంటుంది అంటే,
సో వాడు ఇంటర్వ్యూ ఏం తీసుకోడు, జస్ట్ ఇంట్రడక్షన్ అడుగుతాడు. సో వాళ్ళ ప్రాసెస్ ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. సో మనకి ఏంటంటే, సో మేము ఎలా సెలెక్ట్ చేస్తాము, మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఈ ప్రాసెసింగ్కి మీకు ఫీ ఎంత ఉంటుంది అని చెప్పేసి మాట్లాడతాడు. సేమ్ ఇందాక చెప్పినట్టే సేమ్ ఇక్కడ కూడా చెప్తారు. కాకపోతే ఇక్కడ పర్సన్స్ ఉంటారు. మనం ఇంతమంది మాట్లాడుకుందేమో అది మొత్తం వాట్సాప్లోనే జరుగుతుంది, వాట్సాప్ ఆర్ కాల్ త్రూ జరుగుతుంది అనమాట. సో ఇదంతా ఏంటంటే ఇన్ పర్సన్లో జరుగుతుంది అనమాట. మన పర్సన్ మన ముందే ఉంటాడు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. సో మేము ఇంత ఛార్జ్ చేస్తాం, 4,000 to 5,000 ఖచ్చితంగా అడుగుతారు. నేను ఇట్లాంటి చాలా ఫేస్ చేసిన, 4,000 to 5,000 అడుగుతారు. అది కూడా మంచి మంచి ఏరియాస్ అనమాట. ఇటు మన మాదాపూర్, హైటెక్ సిటీ, మంచి మంచి ఏరియాస్లో ఖచ్చితంగా మనీ అడుగుతారు. సో మనం ఇలాంటి వాటికి వెళ్ళే ముందు చెక్ చేసుకోవాలన్నమాట. రివ్యూస్, గూగుల్లో రివ్యూస్ చెక్ చేసుకోవాలి. అసలు ఈ రివ్యూస్ ఎలా ఉన్నాయి, అసలు ఈ కంపెనీ ఉందా. సో సింపుల్గా చెప్తాను, ఒక ఈ-కామర్స్ బిజినెస్ అనేది వెబ్సైట్ క్రియేట్ చేయడము ఈ రోజుల్లో అసలు పెద్ద మ్యాటరే కాదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కంపెనీ నుంచి చెప్పాలనుకున్నప్పుడు, వాళ్ళు ఒక కంపెనీ పెట్టినప్పుడు దానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేపిస్తారు. సో వెబ్సైట్ క్రియేట్ చేయడం ఇవాళ ఇప్పుడు పెద్ద పెద్ద పని ఏం కాదు, వాళ్ళకి చాలా సింపుల్ వర్క్ అన్నమాట. సో అది క్రియేట్ చేయించి మనం ఎప్పుడన్నా మనకి డౌట్ వచ్చి మనం అడిగినాం అనుకో, సో మీకు వెబ్సైట్ ఉందా ఇవన్నీ అడిగినాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, వెబ్సైట్ పంపిస్తారు అన్నమాట. వెబ్సైట్ లింక్ పంపిస్తారు, అది ఓపెన్ చేస్తే ఉంటుంది. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది అంటే, ఒక ప్లానింగ్, ఒక పథకం ప్రకారం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలనే దాని మీద వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు అనమాట. సో ఇట్లాంటివి జరిగే ముందు మీరు ఏం చేయాలంటే, అసలు ఇది ఫేకా రియలా, అసలు ఇది ఉందా లేదా, ఈవెన్ ఇన్ కేస్ ఒకవేళ వెబ్సైట్ ఉన్నా సరే మనం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలన్నమాట. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీకు ఒకవేళ జాబ్ సెర్చ్ చేసుకోవాలని అనుకుంటే నౌకరీ త్రూ వెళ్ళండి. నౌకరీలో ఖచ్చితంగా ఫేక్ ప్రొఫైల్స్ అయితే ఉండవు. సారీ, నౌకరీ త్రూ వెళ్ళండి. నౌకరీలో ఏముంటుందంటే ఖచ్చితంగా జెన్యున్ కంపెనీస్ ఉంటాయి. ప్లస్ ఒకటి ఏంటంటే, కన్సల్టెన్సీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీఆర్ ఫ్రమ్ దిస్ కన్సల్టెన్సీ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ దీస్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ద కంపెనీ నేమ్. ఈ కంపెనీ తరపు నుంచి మేము కన్సల్టెన్సీ వాళ్ళము మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మాట్లాడతారు. సో అది జెన్యున్ ఉంటుంది, చాలా జెన్యున్ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి నౌకరీ త్రూ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, నౌకరీ త్రూ అప్లై చేసి వాళ్ళ నుంచి కాల్స్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది సింపుల్గా. సో మీరు ఏం చేయాలంటే, ఇట్లాంటి స్కామ్స్ జరుగుతుంటాయి. సో అందుకే మనం ఏం చేయాలంటే, చాలా జాగ్రత్తగా అసలు ఆ కంపెనీ ఫేకా రియలా, అసలు ఆ వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ అసలు ఈ వెబ్సైట్ నిజమేనా కాదా అనే విషయం మనకు తెలిసిన వాళ్ళనో లేకపోతే బాగా ఇట్లనే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళని అడిగిరు అనుకో చెప్పేస్తారు అనమాట. సో మీరు ఎప్పుడన్నా జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్న వాళ్ళు కంపల్సరీ నౌకరీ కానీ లింక్డ్ఇన్ త్రూ కానీ వెళ్ళండి. సో ఇది నా రిక్వెస్ట్ అనమాట. సో చూసి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పగానే మనం డబ్బులు ఇచ్చి మోసపోవడం కంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.